నగర మేయరు విజయలక్ష్మి గారు, కలెక్టరు ఓ పెద్ద మంది మార్పులతో కొన్ని సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసింది. నాకు అర్థం కాలేదు ఏంటంటే గత 18 నెలల కాంగ్రెస్ పరిపాలనలో నగరంలో పరిస్థితులన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. పరిపాలన అంతా కూడా మంటగలిసిపోయింది. చాలా చోట్ల వీధి దీపాలు వెలుగుతలేవు. అట్లాంటిది అలా సడన్గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సరిహద్దులు ఎక్కడ ఉన్నాయి, ఎన్ని డివిజన్లు ఉన్నాయి, ఎక్కడ బస్తీలు ఉన్నాయి, ఏ కాలనీలు ఉన్నాయి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఆనుపానులు కూడా తెలియని కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇవాళ మా శాసనసభ్యుడి మరణం తర్వాత ఉప ఎన్నిక వస్తుందనే ఉద్దేశంతో ఇవాళ రోజు పర్యటన చేస్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. 18 నెలలుగా అక్కడ ప్రజల వైపున తరపు నుంచి అక్కడ మా దివంగత శాసనసభ్యులు కానీ మా కార్పొరేటర్లు కానీ అనేక అంశాలపై ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లను పట్టించుకోని వాళ్ళు, జూబ్లీ ప్రజల యొక్క కష్ట నష్టాలు పట్టించుకునే వాళ్ళు, నగరంలో ఒక నియోజకవర్గం ఉందో లేదో తెలియనటువంటి మంత్రులు ఇవాళ పొద్దున్న లేస్తే అక్కడికి వచ్చి వాడుతూ ఉన్నారు. మా ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అబ్బా సడన్గా కాంగ్రెస్ పార్టీకి ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? రాష్ట్ర వ్యవసాయ మంత్రికి జూబ్లీస్ లో సీసీ రోడ్ శంకుస్థాపనకు ఏం సంబంధము? కార్మిక బాగోగులు చూడాల్సినటువంటి వాళ్ళు ఒకవైపు పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, సరైన పర్యవేక్షణ లేదని చెప్తుంటే కార్మిక శాఖ దానికి సంబంధించిన శాఖల యొక్క బాగోగులు చూడాల్సినటువంటి ఒక మంత్రి, నగర ఇన్ఛార్జ్ అయితే అన్ని నియోజకవర్గాలు చూడాల్సినటువంటి మంత్రి, సొంత డివిజన్లో సమస్యలు కూడా చూడని మేయరు, నగరంలో కుక్కల విడుదల ఉంది, శానిటేషన్ సమస్య ఉంది, జిహెచ్ఎంసీ పాలన మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది, రోజుకు అవినీతి అధికారి దొరుకుతున్నాడు. ఆ అంశాలు పట్టినటువంటి మేయరు ఈ నలుగురు కూడా ఏదో అదరాబాదరాగా ఇప్పుడేదో జరిగిపోయినట్టు ఇవాళ జూబ్లీస్ లో రోజు పర్యటన చేస్తూ ఉన్నారు. ఒకవైపు నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పాను, మాటలు చెప్తూ కాలం గడుపుతున్నారు తప్పితే కేసీఆర్ గారి ప్రభుత్వం మొదలుపెట్టి ఆల్మోస్ట్ పూర్తి చేసినటువంటి ఒక ఫ్లైఓవర్లు ఆ కొద్ది కంప్లీట్ చేసి రిబ్బన్ కట్ చేస్తున్నారు తప్పితే హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఇవాళ అనేక చోట్ల నేను మొన్న షేక్పేట పోయాను, చెత్త కుప్పలు రాజ్యం వెళ్తా ఉన్నాయి, వీధి కుక్కలు తిరుగుతూ ఉన్నాయి, చాలా చోట్ల డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. నిన్న మొన్న వర్షానికి మళ్ళా కూడా యూసుగూడ ప్రాంతం కానీ కృష్ణనగర్ ప్రాంతం కానీ వరదలు వస్తూ ఉన్నాయి, అని ఇబ్బందులు ఉన్నాయి. మా కార్పొరేటర్లు కానీ మిగతా వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలు పట్టించుకొని ప్రభుత్వం ఈ నాయకులు ఇవాళ ఏదో ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి ప్రజలను ఏదో మెప్పించాలా, మభ్యపెట్టాలా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. తుమ్మనాజరావు గారు మాట నేను చూశాను. జూబ్లీ ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితంగా తెలివైన నిర్ణయమే తీసుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినే జూబ్లీస్ లో మళ్ళీ గెలిపిస్తారు. మీరు వచ్చి ఎన్ని హడావుడి ఫోటోషూట్ శంకుస్థాపనలు చేసినా, ఎన్ని దొంగ మాటలు మాట్లాడినా, ఎన్ని మభ్యపెట్టాలని చూసినా జూబ్లీస్ ప్రజలు చైతన్యవంతులు, తెలివి కలవాళ్ళు, కేసీఆర్ గారి నేతృత్వంలో
పోయిన 10 సంవత్సరాల్లో అక్కడ జరిగినటువంటి యొక్క కార్యక్రమాలు చూశారు. కాబట్టి ఎక్కడ కూడా మీ యొక్క దొంగ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఒక మేయర్, డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళే. ఇద్దరు కార్పొరేటర్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నగరం లేదో జిహెచ్ఎంసీ మా ఆధీనంలో ఉందని మా స్థానిక కార్పొరేటర్ గారిని వెంగళరావు నగర్ డివిజన్కి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఉన్నారు. వారిని గౌరవించాల్సిన అవసరం ఉంది. అక్కడ జనం లేక ఆ బోరబండ ప్రాంతం నుంచి, రేమత్ నగర్ నుంచి, మిగతా ప్రాంతాల నుంచి జనం తెచ్చుకొని మీటింగులు పెట్టి ప్రగల్భాలు పలికితే ఏదో కొత్తగా మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పి ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఈ పప్పులేవి జూబ్లీస్లో ఉడకవనే విషయాన్ని కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నాను. 3 మంత్రులకు ఏం పనండి? వ్యవసాయ మంత్రికి ఇది సీజను, చాలా పనులు ఉన్నాయి, ఎరువులు దొరుకుతలేవు, రైతులు కష్టపడతా ఉన్నారు. గతంలో మళ్ళా లైన్లు ఉండే పరిస్థితి వచ్చింది ఎరువుల కోసం. రైతులు కేంద్రాన్ని ఒప్పించే సత్తా లేదు. ఆయన జూబ్లీస్లో ఏం పని? కార్మిక శాఖ మంత్రికి ఏం పని? సరే, ఇన్ఛార్జ్ మినిస్టర్ అంటే తిరిగి అనుకున్నాం. మేయర్ సొంత డివిజన్లో పరిస్థితులు బాగాలేవు అంటే ఒక జూబ్లీస్కే ఇట్లా 3 మంత్రులు, మేయర్లు అందరూ కలిసి వస్తారా? నగరంలో ఉన్నటువంటి మిగతా అన్ని నియోజకవర్గాలకు ఏ సీసీ రోడ్డు శంకుస్థాపన అయినా, ఏ డ్రైనేజ్ శంకుస్థాపన అయినా కానీ వస్తారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రేపని చూడాలి, ప్రతి నియోజకవర్గానికి ఇట్లనే వస్తారా, మరి ఇక్కడికే వస్తారా? ఈ సడన్ ప్రేమలు ఎందుకని చెప్పి అక్కడ మా ప్రజలు జూబ్లీస్ వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళ యొక్క వృధా ప్రయాస చూసి నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రమ అక్కర్లేదు. ఇప్పటికే జూబ్లీస్ ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు. ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా రేపు జూబ్లీస్ ఉప ఎన్నికతో పాటు రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కోర్టు ఆదేశం ఉంది. అవి జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచులు కావచ్చు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతోంది. ఇది తెలిసి వాళ్ళలో కుప్పిగంతులు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ నగరంలో విధ్వంసం సృష్టించారు. హైడ్రా పేరుతోటి, మూసీ సుందరీకరణ పేరుతోటి ఒకవైపు ట్రాఫిక్ అస్తవ్యస్తము, అసలు నగరంలో పాలన ఉందా లేదా, ప్రభుత్వం ఉందా లేదా అన్నంతగా ఉన్న పరిస్థితులలో ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఏదో వందలాదిగా కార్లు వేసుకొని కిరాయి మనుషులు తెచ్చుకొని తిరిగితే ఆడ మీరేమీ విజయం సాధించేది లేదు. కాబట్టి దొంగ ప్రేమలు మాని ఏమైనా జూబ్లీస్ నియోజకవర్గానికి శాశ్వత ప్రాతిపదికన పనికొచ్చేటటువంటి పనులు ఏమైనా ఉంటే చేయండి. కానీ ఎన్నికల పర్యటనలు చేస్తే, సీజనల్ రాజకీయాలు చేస్తే, ఎన్నికల్లో టూరిస్ట్ లాగా వచ్చే రాజకీయ నాయకుల్ని జూబ్లీస్ నమ్మదనే విషయాన్ని కూడా నేను మీకు చెప్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. Please like, share, subscribe and comment G3 Media.